అలా పెట్టు. ఇదిగో నా టాబ్లెట్స్ తెచ్చావా? మర్చిపోయినమ్మా. అయ్యో వెళ్ళి తీసుకురా తొందరగా, పెళ్లి అడుగు నడుస్తున్నావు. ఇంది వెళ్ళు. అలాగేనమ్మా. నానమ్మ మొహంలో ఇంత సంతోషాన్ని చూసి చాలా రోజులైంది కదా శివాగ్ని. ఈ సంతోషం అంతా పాప దొరకడం వల్లే. అదే పాపని నువ్వు మన ఇంటికి తీసుకొచ్చావనుకో, నానమ్మ మొహంలో సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఈ ట్రిప్తో మాక్సిమం ప్రేమన్న ట్రాప్లో పడేస్తాను. ఒరే ప్రణయ్, తొందరగా రారా, టైం అవుతుంది కదా. డాన్స్ చేయమంటావా? నేను రెడీ అయ్యి 2 రోజులు అవుతుంది. నువ్వే స్వీట్స్ అంటావు, సామాన్లు అంటావు, బ్యాగ్ అంటావు, నీ వల్లే లేటు. అయిపోయిందిరా. తొందరగా రండే, లేట్ అయిపోతుంది. వస్తున్నానమ్మా. ఇదిగోండి. అయిపోయిందా? అయిపోయింది బాబు. నువ్వు వెళ్ళి కారెక్కు. వస్తానమ్మా. బాయ్ శివాగ్ని. ఆల్ ది బెస్ట్ ప్రణయ్. వెళ్ళొస్తామా. జాగ్రత్త ప్రణయ్. ఆలస్యం అయిపోయిందిరా. ప్రేమ వాళ్ళు రెడీ అయిపోయి ఉంటారు. లేట్ అయితే అవుతుంది, వెయిట్ చేస్తారు. మేడం గారు రెడీ అయ్యే టైంకి వచ్చి చేతులు కట్టుకుని నిలబడాలా? అదిగో అదే ఆ మాటలే తగ్గించుకోమనేది. పద. తేను, అద్దం దువ్వినా నువ్వు తీసుకొచ్చావా? సరే. అమ్మాయి కరుణా, ఏంటి ఇంకా ఇద్దరు రెడీ అయినట్లేదు? అవుతున్నాం బామ్మగారు. ఏమవుతుంది? టైం అయిపోతుంది. నేను చెప్తే విన్నావా? ఆలస్యం అయిపోతుందని దారిలో చంపుకుంది తిన్నావు. ఇక్కడేమో టైం సెన్స్ లేదు. హలో, టైం సెన్స్ నీకుందా? చేయటన్నా చేయటానికి ఎందుకు వచ్చావు? కార్ ట్రబుల్ ఇచ్చింది. పాప లేట్ గా లేచింది. కౌంటర్లు కాదు, రిజల్ట్ కావాలి. వెయిట్ చేయాలి. ఒరే, ఎప్పుడు చూసినా ఈ వాదనలేంట్రా? ప్రేమతో కాస్త నవ్వుతూ మాట్లాడొచ్చుగా. నేను దిగుతానులేమ్మా. నాకు నవ్వుతూనే మాట్లాడాలని ఉంటది, కానీ ఆ ఫేస్ చూస్తేనే చిరాకు వస్తుంది. ఏమనుకోవద్దమ్మా, అల్లరి పిల్లాడు. అల్లరి చేస్తాడే గాని వాడి మనసులో ఏం ఉండదమ్మా. ఒరే, నీకు వయసు వచ్చిందే గాని ఈ అల్లరి ఇంకా పోలేదురా. ఏం చేస్తానులే బామ్మగారు, కోతి పిల్లకి ఎంత వయసు వస్తే మాత్రం కోతి చేష్టలు పోతాయా? నన్ను కోతి అంటుంటే నవ్వుతావేంటి? సర్లేరా, ఇద్దరికిద్దరు బాగానే తయారయ్యారు. అమ్మ కరుణ, నువ్వు చంటిదాన్ని రెడీ చేయి. ఇందా అమ్మ ప్రేమ, ఇలా రా అమ్మా, నేను తలదూతాను. బామ్మ కాఫీ. నాకొద్దమ్మా, బాబుకి. చేత్తోనే ఆ తెక్క కూడా తీసేనానమ్మా. ఏంటి? అదే తల్లో చిక్కు ఉంటుంది కదా, తీసేయమంటున్నాను. నువ్వేం చెప్పావో నాకు అర్థమైంది. కంగ్రాచులేషన్స్. ప్రణయ్. ఏయ్, ప్రణయ్ ఏంటి ప్రణయ్? పేరు పెట్టి పిలుస్తున్నావు? తన వయసు ఎక్కడా, నీ వయసు ఎక్కడా? అలా పిలవడం అలవాటైపోయిందమ్మా.
అలవాటు మార్చుకో. మరేమని పిలవాలి? బావాని పిలువమ్మా. బావా బావా, అక్క రెడీ అవ్వడానికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు నీ కార్లో ఒక రౌండ్ వేసి వద్దామా? అవును బావా. తీసుకెళ్ళవా? ఫ్రీగా వస్తే ఏది వదలరుగా మీరు. మీ అక్క నాతో ఆడుకుంటుంది, మీరు ఆడుకుంటున్నారు. ఏ జన్మలోనే మీకు పూర్తిగా సెటిల్మెంట్ చేయలేదనుకుంటా నేను. ఇలా నన్ను తగులుకున్నారు. కారులో సరదాగా రౌండ్. అవును. పదండి, పదండి. అమ్మా ప్రేమ, నువ్విలా తల దువ్వుకొని చక్కగా ముస్తాబైతే బంగారు బొమ్మలా ఉంటావమ్మా. అంటే ఇప్పుడు నేను అలా ఉండనా బామ్మగారు? అలాని కాదమ్మా, తలకి గుడ్డు సోనాది బాగా పట్టించావనుకో, ఇలా చిక్కులు పడిపోకుండా మెత్తగా ఒత్తుగా ఉంటుంది జుట్టు. నాకెప్పుడూ ఇలా తల దువ్వుతూ నా చేతులతో నిన్ను ముస్తాబు చెయ్యాలని ఉంటుందమ్మా. అయితే మీరు రోజు మా ఇంటికి రావచ్చు కదా బామ్మగారు? అప్పుడు నువ్వే మా ఇంటికి రావచ్చు కదా. ఆ, ఉమ్, అదేం లేదమ్మా, ఏదో మాట వరుసకన్నాను అంతే. బావా బావా, నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా బావా? నువ్వు అడగవా? వాడికి కొనిపిస్తే ఎలాగో నాకు కొనిపిస్తావు కదా. బాగా అండర్స్టాండింగ్ లో ఉన్నారనమాట. ఇదిగో బాబు, వీళ్ళకి ఐస్ క్రీమ్ ఇవ్వు. నాకు ఒక చాకోబార్. నాకు కూడా. అన్నా, మ్యాంగో ఉందా? ఉంది. నాకు కూడా. ఈ చూపుకి మీనింగ్ ఏంటో నాకు అర్థమైందిరా. ఆ కార్ ఏంటి, ఈ బ్యాచ్ ఏంటి అనేగా. బావా, ఈ ఐస్ క్రీము చంటిదానికి అక్క కూడా తీసుకెళ్దామా? మిమ్మల్ని మేపటానికి కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నానేంట్రా? ముందు మీరు కానివ్వండమ్మా, మిగిలితే అప్పుడు చూద్దాం. సరే.
బావా మీ ఫ్రెండ్ వచ్చింది. ఇది అనుకుని వస్తుందో అనుకోకుండా వస్తుందో తెలియదు కానీ భలే కరెక్ట్ టైంకి వస్తుంది. హాయ్, ఏంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఆ, పిల్లల ఐస్ క్రీమ్ అంటే నీ పిల్లలా? అంత కామెడీ వద్దు. వాళ్ళెవరో నీకు తెలీదా? కామెడీ చేస్తుంది నువ్వా నేనా? నువ్వేదో శ్రీశైలం టూర్కి వెళ్తున్నావని తెలిసి నీకు సెండ్ ఆఫ్ ఇద్దామని బయలుదేరాను. నేను ప్రేమను పిక్ చేసుకోవడానికి వచ్చాను. శ్రీశైలం టూర్ నానమ్మ కోసం. ఓహో, టూరు బామ్మ కోసం, నువ్వు ప్రేమ వాళ్ళ ఫ్యామిలీకి సర్వీస్ చేయడం కోసం, అంతే కదా? అదిగా స్నేహ. బావా వెళ్దామా? అప్పుడే ఐస్ క్రీమ్ బండి తినేశారా? టైం అవుతుంది బావా, అక్క వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, తొందరగా రా. బావా అంటున్నారేంటి? అంటే పాపకి నేను మామయ్య అయినప్పుడు వాళ్ళకి నేను భావనేగా. ప్రేమకు కూడా అంతే కదా. వరుసకి భావన అయినంత మాత్రాన నేను ప్రేమకు మొగుడినైనట్టు మాట్లాడతావేంటి? ఇప్పుడు ట్రిప్ అంటూ తిరుగుతున్న ఈ డ్రామాలన్నీ ఫైనల్ గా చేరేది అక్కడికే కదా అని నా అనుమానం. అది కేవలం నీ అనుమానం. అప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే, ఏంటి? ఐ లవ్ యూ. ఎందుకంటే నేనేం చెప్పలేను. వస్తున్నాను. బాయ్. బాయ్. బాబు ఎంతైంది? 1:09 బాబు. పదండి. ఇప్పుడు చూడు ప్రేమ ఎంత అందంగా ఉందో. ప్రేమ ఉండు, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. దిష్టి చుక్క పెడతాను. బామ్మగారు నాకొద్దులే, చంటిదానికి పెట్టండి. అలాగేనమ్మా, దిష్టి చుక్క పెడతానే. అదిగో ప్రణయ్ వచ్చేసినట్టున్నాడు. ఆ, బయలుదేరదాం పదండి. పదండమ్మా.
ప్రణయ్ ప్రణయ్ ఏమైందిరా? నానమ్మా చంటిది అచ్చం అక్కలానే కనిపిస్తుంది. చూడు, ఈ డ్రెస్లో అక్కలానే ఉంది కదూ. ఈ కలర్ అంటే మీ అక్కకి ఇష్టమనే కదా పట్టుబట్టి ఈ డ్రెస్ కొన్నావు. అక్క, ఒక ముద్దు పెట్టక్క. ప్రణయ్ ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. బామ్మగారు మీరు ముందు కూర్చోండి. ప్రేమమ్మా, నువ్వే ముందు కూర్చోవాలి, అప్పుడే బావుంటుంది. ఆ, ఆ, అది కాదే, పెద్దవారు కదా, అంత దూరం ప్రయాణం అంటే నడువు లాగుతుంది కదా. వెనక సీట్లో అయితే అలా నడుము వాల్చడానికి వీలుంటుంది. అంతే కదమ్మా? ఆ అవునమ్మా, నేను చెప్దామనుకున్నాను, నువ్వే చెప్పేశావు. సరే. బెల్ట్ పెట్టుకో. పట్టుబట్టలకి బెల్ట్లుండవు. కారుకుంటాయి. తెలుగు అర్థం అవుదా ఏంటి? అక్క, బయలుదేరతావా? వీళ్ళ రియాక్షన్స్ ఎమోషన్స్ చూస్తుంటే ప్రణయ్ ఆడుతుంది డ్రామా అని ఎవ్వరూ అనుకోరు. నాకు డౌటే. చెప్పు స్నేహ, నేను ఫంక్షన్లో ఉన్నాను. నువ్వెక్కడి నుంచి? ప్రేమ ఇంటి దగ్గర నుంచి. ప్రేమ ఇంటి దగ్గర నుంచా? అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? ప్రణయ్ చేస్తున్న చేష్టలకి పిచ్చి పట్టినట్టు ఇక్కడే తిరుగుతున్నాను. మళ్ళీ ఏమైంది? ఆ ప్రేమ తమ్ముణ్ణి చెల్లెల్ని కార్లో ఎక్కించుకుని షికార్లు చెయ్యడాలు, వాళ్ళు అడిగినవన్నీ కాదనకుండా కొనిపడాలు, వాళ్ళేమో ప్రణయ్ వాళ్ళ అక్కకి మొగుడైపోయినట్టు బావా బావా అని పిలవడాలు, ఆ ప్రేమకి పట్టుబట్టలు కొనివ్వడాలు, పాపలో వాళ్ళ అక్క లక్ష్మి కనిపిస్తుంది, ప్రేమలో నా ప్రేయసి కనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యి ముద్దు పెట్టుకోవడాలు, ఇవన్నీ చూస్తుంటే ప్రణయ్ ఆడుతుంది డ్రామా అంటే 100% ఎవ్వరూ నమ్మరు. నమ్మకూడదు. దాన్నే కదా ట్రాప్ చేయడం అంటారు. చూడు స్నేహ, నీకు అడిగిందే 10 సార్లు అడిగే అలవాటున్నా చెప్పిందే 10 సార్లు చెప్పే అలవాటు నాకు లేదు. ప్రణయ్ నోటి వెంట వచ్చే ప్రతి మాట, తన ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ప్రేమని నమ్మించి పాపని దక్కించుకోవడానికి.